పండరిపూర్ దర్శనం తర్వాత మహాబలేశ్వరం బయలుదేరాం. మహానీర అలసిపోయి కారులో ఇలా నిద్రపోయారు చూడండి. సతారా డిస్టిక్ హెడ్ క్వార్టర్. సతారా నుంచి మహాబలేశ్వరం జస్ట్ ఇట్ ఈస్ 60 కిలోమీటర్స్ అనుకుంటాను. మంచి సీనరీస్ బాగున్నాయి, కొండలు గుట్టలు చెరువులు. ఈ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఒకసారి. రోడ్స్ బాగున్నాయి అనుడితోనే ఘాట్ రోడ్ లాగా ఇలా ఒక కంకర్ రోడ్ వచ్చింది. ఇది ఓన్లీ కొంచెం సేపే మాత్రమే ఉంది, ఓన్లీ ఒక 100 మీటర్స్ మాత్రమే. మొత్తం రోడ్ అని ఇలా ఉన్నాయి అనుకుంటాం. వెళ్తున్నాం కొండలెక్కి గుట్టలెక్కి వెళ్తున్నాం చూడండి. ఇక మీకు కూడా వీడియో చూపిస్తామా అమ్మా, మీకు సినిమా చూపిస్తామా అమ్మా. ఘాట్ సెక్షన్ అంటే కట్టింగ్ ఉంది కదా, లాంగ్ కట్టింగ్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు తీసుకో, లెంత్ ఎక్కువ ఉన్నది. హారన్ కొట్టుకుంటే హారన్ కొట్టు ఇంకా కొట్టుకో, ఎందుకంటే అటు తగ్గదు. మహాబలేశ్వరం సాయంత్రం 6 గంటలకు చేరుకున్నాక బస్ స్టాండ్ దగ్గర మార్కెట్ దగ్గరలోనే ఒక హోటల్లో దిగాం. హోటల్లో దిగి బయటికి వచ్చామన్నట్టు ఈవినింగ్ 6 o'clockకి. చూడండిగా షాపింగ్ అంతా. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్. ఇది స్ట్రాబెర్రీ కదా, నేను తినేది స్ట్రాబెర్రీ. ఈ చలిలో ఐస్ క్రీమ్ తింటే నీకు ఏమలా అనిపిస్తుంది చెప్పు, ఏమనిపిస్తుంది? ఈ చలిలో ఐస్ క్రీమ్ తినిపిస్తానే నీకు ఏమనిపిస్తుంది చెప్పు. నాకు వనకొస్తాను. ఎలా ఉంది బేబీ జ్యూస్? స్ట్రాబెర్రీ జ్యూస్ ఆర్డర్ ఇచ్చింది. ఆ జ్యూస్ రకరకాలుగా ఉన్నాయి. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థం అయితే తాగబుద్ధి అయితే లేదు, కానీ ఏదో ఇక ఆర్డర్ ఇచ్చినా మళ్ళీ నేను ఏమన్నా అంటేనే ఏమని అనుకొని ఇక బలివీడికి తాగుతాను. తాగు బేబీ, బాగా తాగు అదే తాగు బేబీ. ఈ చాక్లెట్స్ అన్నీ టేస్ట్ చూస్తామని ఒక్కొక్కటి తిన్నాక మాకు ఏది నచ్చలే అని సప్పుడే వెళ్ళి భలే ఉన్నాయా. నేను ఒక షర్ట్ తీసుకున్నా ఇక్కడ షాపింగ్లో, నేను వేసుకునేదే చూడండి. నువ్వు వేసుకోవు కదా అది. హాస్యం అంటే ఇప్పుడు సరిత అంట. నిరమయి బాగుంది, నిరక్ బాగుందిలే. వెళ్దాంలో స్ట్రాబెర్రీయా కితనే భయ్యా? స్ట్రాబెర్రీ 200 రూపాయ కేజీయా? అక్కడ స్ట్రాబెర్రీస్ 200 రూపాయల కిలో అన్నాడు. పక్కనే మాల్బెర్రీస్ కూడా ఉన్నాయి. నేను ఏమన్నానంటే 100 రూపాయలకు మాల్బెర్రీస్ కొన్ని, స్ట్రాబెర్రీస్ కొన్ని ఇవ్వు అని చెప్తే అట్లాంటి ఏమి ఇవ్వమండి, 2 సపరేట్ ఇస్తామన్నారు. అయితే ఒక 2 తినడానికి టేస్ట్ కోసం 2 స్ట్రాబెర్రీస్ అంటే మా నిరమయను మహేశ్వర్ 2 తినేసింది. మాల్బెర్రీస్ కొనుక్కున్నాం ఇంకా అక్కడ మేము. బాగానే ఉంది బేబీ. ఇక్కడే తింటారా మీరు? వాటి పేరేం పేరు బేబీ? మల్బెర్రీసా? స్వీట్గా ఉన్నాయి. నాకొకటి బేబీ వస్తున్నాయి స్వీట్గా. ఏం సైడ్ ఉన్నాయి? గేమ్లా 7 ఉన్నాయి. ఇక్కడ గేమ్లోనే ఆడేరు, కానీ ఈ గేమ్లలో మా వాళ్ళు ఏం గెలవలేదు, డబ్బులు దండగా అయినాయి. వాళ్ళకి చెప్తే అర్థం చేసుకోరు వ్యూయర్స్. మీరు కూడా మీ పిల్లలతో ఇలాంటి బాధలే పడుతూ ఉంటారు కదా, మెసేజ్ చేయండి ఒకసారి. ఇక్కడ టెంపరేచర్ అయితే ఒక 16-17 degrees సెల్సియస్ ఉన్నట్టు ఉంది. కూల్గా ఉంది. మన వాళ్ళు ఇప్పుడే చికెన్ ఆరగించేసి చిప్స్ లేదేం లేదు, చిప్స్ తినట్లే. ఎవరు అన్నారు అసలు? నేను అనుకోలేదు. నేను అనుకునే అని, నువ్వు అనుకునే అని నా పేరు ఏం చెప్తాను ఇంద్రా? నేను అసలు అనుకున్నానా చిప్స్ తిన్నామని అన్నాను? అసలు నేను ఎప్పుడన్నా అసలు బండి వస్తాను, జరుగు పక్క జరుగు, జరగండి రా, సైడ్ కూడా రా. ఊటీలో ఉన్నంత కూల్నెస్ అయితే ఇక్కడ లేదు. ఊటీలో అయితే ఈ టైంలో బాగా వణుకుతా ఉంటాం. అది ఊటీ అనేది 2.5 kilometers హైట్ లో ఉంటది, ఏమో 1.5 kilometers హైట్ లో ఉంటది. నాను చాక్లెట్లు కాదట, కోతి బొమ్మలు అట. దీని దగ్గర మన ఇంట్లో నువ్వే కోతివి, మళ్ళా రూపాయలు దండగా. ఏడికి వెళ్ళా మళ్ళీ ఆ వాచ్ కాడికే వస్తాం. నువ్వు అన్ని నాశనం చేసినావు కనుక ఇంకెక్కడికి ఎటు నిరా మళ్ళీ వెళ్ళేటప్పుడు అటే వెళ్తాం బ్యాక్. పెద్ద చూడు ఇంత మంచిగా ఏది కొనాల్సిన అవసరం లేదు, పోదాం బా అది ఇదా అంటుంది. నువ్వు కూడా అట్లా అనొచ్చు కదా.
మీరు చూస్తున్నదంతా కూడా మార్కెట్ ఏరియా. ఈ మార్కెట్ ఏరియా రాత్రి 1 వరకు కూడా ఓపెన్ చేసే ఉంటా ఉంటుంది. చాలా కలరింగ్ కూడా ఉంటుంది. అందరు కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. షాపింగ్ అంటే పెద్ద ఏదో అనుకునేరు. చెప్పుల షాపులు, బట్టల దుకాణాలు, హోటల్స్, రెస్టారెంట్స్, బారు, ఇలాంటి అన్నీ కూడా. మధ్యలో టెంపుల్ కూడా ఒకటి బాగుంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్, బాబా టెంపుల్ చాలా బాగుంది. ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఐస్ క్రీమ్ షాపులు కూడా చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి, మీ దుకాణాలు అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి ఇందులో. నేను ఒక పని చేద్దాం, ప్రతి షాప్కి వెళ్దాం, అన్నిటినీ శాంపుల్ అడుగుదాం, తినుకుంటూ పోదాం. అప్పటి వరకు కడుపు నిండిపోతుంది. నువ్వు కూడా అన్ని రుచులు చూసినట్టు ఉంటాయి. ఇక మమ్మల్ని కూడా నువ్వేం అడగవు. ఆ పని చేద్దాం. టేస్ట్ అడుగురా, ఏంటిదో స్వీట్ కోకం. ఇదేదో స్వీట్ కుకుమ్ అట, కొంచెం ఆర్గానిక్ అట, కానీ టేస్ట్ చూస్తే మాత్రం ఎలానో ఉంది. అంటే హెల్త్కి మంచిగా ఉండేటి అన్నీ కూడా మనకి అంత బాగా రుచించాయి కనుక నేను కొనలేదు ఇంకా వాటిని. వీళ్ళందరూ నన్ను నిలిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? ఏం బేబీ, ఎక్కడున్నారు మీరంతా? మస్తు అమ్ముతారు ఇవి. ఎప్పుడైనా తిన్నావా హైదరాబాద్లో కోటిలో తిన్నావా? మరి అక్కడ తినలే, కానీ ఇక్కడ అంజీర్ బేబీ అంటాను నేను. మొత్తం ఇప్పుడు కూడా పోతా అంట. నాకు స్పూన్ పెట్టారా? స్పూన్ పెట్టు అంటే నువ్వే తినుకుంటుంటే రా. నాకు నచ్చలే. ఏం బేబీ, ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు. ఇక్కడ చాలా మంది వీకెండ్లో ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడికి చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు, టూరిస్ట్ వస్తూ ఉంటారు. చూడండి, ఇదే సాయిబాబా టెంపుల్. అక్కడ చాలా బాగుంది. ఇక్కడ మ్యాప్రో అనే ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్స్లో డిఫరెంట్ లిక్విడ్స్ని తయారు చేస్తూ ఉంటుంది. కంప్లీట్గా ఇవన్నీ నాన్ ఆల్కహాలిక్ అన్నట్టు డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి, కానీ కొన్ని మాత్రం బాగున్నాయి. ఎక్కువ స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. టేస్ట్ చూస్తామని అన్ని రకాల లిక్విడ్స్ అయితే మేము టేస్ట్ చూసాము, తాగాము. చాలా బాగున్నాయి, కొన్ని బాగలేవు, కొన్ని బాగున్నాయి. ఇంకా నిజంగా చెప్పాలంటే ఎన్ని టేస్ట్ చూసాక మాకు కడుపు కూడా నిండిపోయింది. ఇంకా రోడ్డు మీద ఒక పిల్లి కనబడింది. ఇక అందరూ దాని చుట్టూ మూగి ఇంకో అట్లా ముట్టుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఆ పిల్లి ఎవరిదో కానీ తెలియదు, దారి తప్పిందో తెలియదు, కానీ అది కూడా ఏమనట్లేదు. ఈవెన్ మియావో అని కూడా అనట్లేదు. అది కెమిస్ట్ అంటే మెడికల్ షాప్ అనుకున్నారు. ఇది మీకు కావాల్సిన వైన్ షాప్ అన్నట్టు. చూడండి వైన్ షాప్లు ఎంత అందంగా ఉన్నాయో, ఎంత పెద్ద లైన్ ఉందో వైన్ షాప్ల దగ్గర. మందు బాబులం మనము, మందు బాబులం. చెప్పినాను ఏమంటావు? క్యాట్ అండ్ క్యాండీ ఎక్కడైనా దొరుకుతుంది మనకి. నువ్వు నన్ను మామూలుగా మోటివేట్ చేయాలని ప్రయత్నం చేయకు, నేనే అందరినీ మోటివేట్ చేస్తా అంట. ఇప్పుడు నువ్వు ఇండైరెక్ట్గా వచ్చేసి కాటన్ క్యాండీలు ఎక్కడ దొరికింది నాన్న అని సైలెంట్గా నా చెవిలో ఊతాను అంటే నేను ఏదో కొనివ్వాలని మామూలుగా ఇండైరెక్ట్గా నాకు ఇంటిస్తాను. నేను మంచోడిని కాదు, చెడ్డోడిని. నేను చెడ్డోని కాదు, మంచోడినే. అయితే కొనియదు రా. నువ్వు తింటా, ఎవరు కొనిచ్చిర్రా నీకు? తనకైతే తల్లి కూతురు ఒక్కటే అన్నాడు క్యాండీలా.